హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, ఒంటి మీద ఇంకా అలాగే మొహం మీద ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగాను రోమాలు ఉన్నట్లయితే, ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి క్రీమ్ యూజ్ చేయాలి ఫెయిర్నెస్ కోసం, ఇంకా అలాగే మన స్కిన్ లోపల నుంచి రిపేర్ అవ్వడం కోసం ఒక చక్కటి హెల్దీ డ్రింక్ గురించి కూడా చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను నేను వీడియోని. సో అందుకనే ఫాస్ట్గానైతే అయిపోతుంది. కొంతమందికి అలా నచ్చట్లేదు, కొంతమందికి ఏమో అక్క ఇదే బాగుంది అని చెప్తున్నారు. నాకు ఎక్కువ మెజారిటీ ఎవరైతే ఇస్తారో, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టమని చెప్తే నేను అలాగే పెడతాను, లేదంటే ఇలా కంటిన్యూ చేసేద్దాం. సో ఈ రోజు వీడియోలోనే ఏంటంటే నేను లాక్మే పీచ్ మిల్క్ గురించి ఇదివరకట్లో చెప్పాను కదా. ఇది ముఖ్యంగా మొహం మీద ఇంకా అలాగే ఒంటి మీద ఎక్కువగాను రోమాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు డ్రైగా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, పొడి పొడిగా పెచ్చులుగా కడుతుంది. కొంతమందికి అయితే మళ్ళీ తెల్ల మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఈ పీచ్ మిల్క్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది స్కిన్ లోపల. దాంతో పాటుగానే ఏంటంటే ఇందులో విటమిన్ ఈ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే విటమిన్ ఈ మనకి స్కిన్ని మంచిగాను రిపేర్ చేస్తుంది. లోపల ఏవైనా డెడ్ సెల్స్ ఉన్నట్లయితే ఉంటాయి కదా, ఆ డెడ్ సెల్స్ పోయేటట్టు చేస్తుంది. ఇంకా మంచిగానైతే మనకి స్కిన్ని అయితే ఉన్నిస్తుంది. సో ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగానైతే ఉంటుంది. లోపల క్రీము ఇదిగోండి లైట్ పింక్ కలర్లోనైతే ఉంటుంది అనమాట. ఇందులోని మాయిశ్చరైజర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాయిశ్చర్ అనేది అస్సలు ఉండదు, డ్రైగా అయిపోతుంది, పొడిబారిపోతుంది చర్మం తొందరగాను. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు కూడాను ఇది డైలీ ట్వైస్ ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎలా ఉపయోగించాలి అని అంటే, ఫేస్ అంతా వాష్ చేసేసుకొని చక్కగానే ఇది కొంచెం అమౌంట్లోనైతే తీసుకొని ఫేస్ అంతా డాట్ ఈ రకంగా చేసుకొని అప్లై చేసుకోవడమే. ఫేసే కాదు, నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఫేస్ మీద ఎక్కువగాను రోమాలు ఉండేటప్పుడు రకరకాలు చేపిస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ చేపిస్తూ ఉంటారు ఫేస్ అంతాను. ఇంకా కొంతమంది ఏంటంటే అవి రిమూవ్ అవ్వడానికి ఏవేవో క్రీమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే మనం దానికి హార్డ్నెస్ ఇస్తామో అది ఇంకా హార్డ్గా తయారవుతుంది. పైన ఫేస్ మీద వచ్చే వెంట్రుకలు ముఖ్యంగాను మనం ఎప్పుడైతే దానికి హార్ష్గా చేస్తామో అవి ఇంకా హార్డ్గానైతే తయారవుతాయి, ఇంకా ఒత్తుగానైతే వచ్చి కనబడతాయి. సో అందుకనే షేవ్ చేయడం కానీ, లేదంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు చిన్న బ్లేడ్ లాంటివి అయితే వచ్చాయి, వాటితోనైతే మొత్తం అంతా కూడా షేవ్ లాగా చేస్తున్నారు. అది కూడా పనికిరాదు. అండ్ అలాగే మరికొంతమంది ఏంటంటే ఫేస్ అంతా కూడాను థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు. అలా ఎంతకాలం చేయిస్తారు? ఇంకొకటి, మీరు చేయిస్తున్న కొలది కూడాను ఫేస్ ముద్రైపోతుంది. సో అలా ముద్రైపోయినప్పుడు ఏంటంటే మొహం ఇంకా తొందరగాను మనము ఏజ్డ్ లాగా కనిపిస్తామన్నమాట. అందుకని అలాంటివి అస్సలు చేయించకూడదు. మరికొంతమందికి ఏంటంటే ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఫేషియల్ అందరికీ నప్పదు, కొంతమందికి మాత్రమే అది సూట్ అవుతుంది, అందరికీ సూట్ అవ్వదు. మీరు కావాలి అనుకుంటే ఫేస్ లిఫ్టింగ్ కోసం ఇంట్లోనైతే ఫేస్ లిఫ్టింగ్ కోసం చాలా పరికరాలు అయితే వచ్చేసాయి, వాటితోని ఇంట్లో మసాజ్ చేసుకోండి, తప్పలేదు. అంతేగాని ఫేషియల్ చేయించుకొని మీకు పడకపోయినా కూడా అలవాటు అవుతుందిలే అని మటుకు చేయించుకోకండి. ఫేస్ ముద్రపోతుంది అండ్ అలాగే పాడైపోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఏ క్రీమ్ పడితే ఆ క్రీము ఇది మనకు పడుతుందేమో అని మటుకు వాడకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలము ఫేస్ మీద వెంట్రుకలు ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగే ఎక్కువగాను డ్రై అయిపోతున్న వాళ్ళకి ఈ పీచ్ మిల్క్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మరి దీంతో పాటుగా ఒక చక్కటి హెల్దీ డ్రింక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈరోజు కూడాను ఈ హెల్దీ డ్రింక్ని మార్నింగే మీరు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హెల్దీ డ్రింక్ ఎలా తయారు చేయాలి అని అంటే, ఒక పీస్ ఆఫ్ యాపిల్ తొక్క తీసేసేయాలి, ఇంకా అలాగే బీట్రూట్ పీల్ ఆఫ్ చేసేసి చక్కగా చిన్న పీసెస్ కింద చేసేసి బ్లెండర్లో వేసేయండి. బ్లెండ్ చేసేసిన తర్వాత అందులోని కొంచెంగా వాటర్, ఇంకా అందులోని లెమన్, హనీ, దాంతోపాటుగా కొంచెంగా చియా సీడ్స్ ముందుగానే నానబెట్టుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ లాగా అందులో వేసుకోండి. ప్రతిరోజు కూడాను 41 డేస్ అయితే కంపల్సరీ చేయాలి. చేస్తే మంచిగా స్కిన్ గ్లోయింగ్గా వస్తుంది అండ్ అలాగే ఫేరర్గా కూడా మారుతుంది. మరి ఈ టిప్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. ఇప్పుడైతే మనం ప్రతిరోజు చెప్పుకున్న ఒక చక్కటి లవ్ కమ్ క్రైమ్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక చక్కటి లవ్ కమ్ క్రైమ్ స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి అమ్మాయి వేరే స్టేట్లోని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక దగ్గర నుంచే వెళ్ళారు, కాకపోతే ఇద్దరికి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే స్టేట్ నుంచి వచ్చినట్టుగా వాళ్ళిద్దరికీ తెలిసింది. సో ఒక దగ్గర నుంచే వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు ఫ్రెండ్స్ అయితే అయ్యారు. కొన్ని రోజులు అలా రిలేషన్ చాలా బాగా నడిచింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒకరంటే ఒకరు ఇష్టపడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తెలిసిందే ఆల్ సెటిల్ కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఉన్నారు. పెళ్ళి అవుతుందిలే, డబ్బులు సంపాదిస్తున్నాం, ఇంట్లో వాళ్ళు ఏమీ అనరు అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ గ్యాస్ట్, మనము వాళ్ళది చాలా తక్కువ గ్యాస్ట్, ఇంకా ఎవరు దొరకలేదా నీకు
అని చెప్పేసి అమ్మాయిని అయితే తిట్టడం జరిగింది. అలాగే అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించారు. బట్ అమ్మాయి ఏంటంటే సరే నేను చేసుకోను అని చెప్పేసి మళ్ళీ స్టేట్కి అయితే వచ్చేసిన తర్వాత జాబ్ చేసుకుంటూ అబ్బాయితో మాట్లాడడం అయితే మానేసరికి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకసారి అలా మాట్లాడడం మానేస్తే అవతల వాళ్ళకి ఏమీ చెప్పకుండా ఏం జరుగుతుంది, అవతల వాళ్ళలో టెన్షన్ పెరిగిపోతుంది. సో టెన్షన్ పెరిగిపోయి ఎన్నోసార్లు ప్రయత్నించాడు మాట్లాడడానికి. బట్ తనైతే రిజెక్ట్ చేసేసింది. మాట్లాడొద్దు అని చెప్పేసి. అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పేసి కోపం మీద అయితే వచ్చేసింది. కానీ తినంటే ఇష్టమే, కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్తే తను ఏమనుకుంటాడు అని చెప్పేసి తనైతే దూరం పెడుతుంది అనమాట. ఇంకా ఏం చెప్పకుండా తను కామ్గా ఉందాము, తన పని ఏదో తను చేసుకుందాము, ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అనే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో అలా అవుతుంది. 1 month 2 months అయ్యాయి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి అలా కాదు మాట్లాడుకోండి, అసలు ఏం జరిగిందో అంతా కూడా చెప్పు అని చెప్పేసి తనకి ఇద్దరికి కలిపి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కలిపారనమాట. మళ్ళీ కలిపిన తర్వాత అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనకి చెప్పేశారు విషయం, ఇలా క్యాస్ట్ పరంగా వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని తను నీతోని అసలు మాట్లాడట్లేదు అని చెప్పేసి. సో అతనే కొంచెం చొరవ తీసుకొని, లేదు వాళ్ళు ఏమనుకుంటా అనుకొని నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను చనిపోతాను, నన్ను పెళ్లి చేసుకో అనేసి అడిగాడు, ప్రపోజ్ చేశాడు. సో తను ఏంటంటే ఇంకా ఆలోచించింది. వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించకుండా అబ్బాయిని అయితే పెళ్లి చేసేసుకుంది. వేరేగా వెళ్ళి ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు. వీళ్ళింట్లో ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. సరే ఓకే అంత ఫైన్, ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఒక రూమ్ అయితే తీసుకున్నారు, బాగానే ఉన్నది, అంత బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకునే టైంకి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట. మీ నాన్నగారికి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి. ఈ అమ్మాయి ఏంటంటే మా నాన్నగారికి బాగాలేదంటే వెళ్ళాలి అని. సో తను అప్పటికే 2nd month ప్రెగ్నెంట్. సో ఈ టైంలోని నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడం ఎందుకు, నేను కూడా వస్తాను. వద్దు నేను ఒక్కదాన్ని వెళ్తానులే అంటే, లేదు నేను కూడా వస్తానని చెప్పి అబ్బాయి తోడుగానైతే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసిన నిజం ఏంటి అని అంటే, అతనికి ఈ అమ్మాయి మీద చాలా కోపం ఉందన్నమాట. ఈ అమ్మాయిని ఎలాగైనా వెనక్కి తీసుకొచ్చి ఆ అబ్బాయిని వదిలించేసి మళ్ళీ మ్యారేజ్ చేసేసి ఇక్కడే హౌస్ అరెస్ట్ చేసి మ్యారేజ్ చేసేసి ఇక్కడే ఉంచేద్దామని ప్లాన్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు ఆ అమ్మాయితోని. సో వెళ్ళేసరికి ఏమైందంటే ఇద్దరు దొరికారు కరెక్ట్గాను. అయితే ముందు మంచిగానే మాట్లాడుతూ వాళ్ళకి ఏంటంటే భోజనంలోని మత్తు మంది అయితే కలిపేసి ఇచ్చేసిన తర్వాత ఈ అమ్మాయిని అయితే వేరొక రూమ్లోకి తీసుకువెళ్ళి కట్టేసి పడేశారు. ఈ అబ్బాయిని అయితే ఇంకా కొట్టారనమాట, శుభ్రంగా కొట్టేశారు. మీ క్యాస్ట్ ఏంటి మా క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి కొట్టారు. ఆ తర్వాత ఏంటంటే చంపేద్దాం అనే ఒక స్టేజ్కి అయితే వచ్చేసారనమాట. సో ఈ అమ్మాయికి అన్నీ తెలుస్తున్నాయి, వినబడుతున్నాయి. సో గట్టిగా అరడానికి ప్రయత్నిస్తుంది కానీ మూతికి కూడా కట్టేశారు అమ్మాయికి. ఇలా జరిగింది. కొంతసేపు తర్వాత ఏ సౌండ్స్ లేవు. ఆ తర్వాత ఏంటంటే ఒక 2 days తర్వాత తన రూమ్ డోర్ అయితే తీశారు. అప్పటి వరకు ఏం పెట్టలేదు. అమ్మాయి ఏంటంటే అసలుకే ప్రెగ్నెన్సీ చాలా కిరకిరలాడిపోయింది, తిండి లేదు, పైగా హస్బెండ్ ఏమయ్యాడు అనే అదొక టెన్షన్లో ఉందన్నమాట. 2nd day తలుపు తీశారు. వాళ్ళ అమ్మ వెళ్ళి తనకి భోజనాన్ని తినిపించడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ తను అయితే వద్దని రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. కాకపోతే ఆకలేస్తుంది. లేదు నువ్వు తినాలి అని అంటే అప్పుడు వాళ్ళ మదర్కి అయితే చెప్తుంది నేను ప్రెగ్నెంట్ అని. చెప్తే వాళ్ళ అమ్మగారు ఇంకా అయ్యో ఎంత పని అయిపోయింది అని అంటుంది ఒకేసారి. అనేసరికి ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్పేస్తుంది. ఇంకా అమ్మాయి ఒప్పుకోదు, ఏదో జరిగింది అని అర్థం అయిపోతుంది. ఏం జరిగింది, నా భర్త ఏడి, ఆయన ఎక్కడున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది అనమాట, ఏంటంటే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి చంపేశారు వీళ్ళు. సో ఇలాంటివి జరుగుతాయి. ఈ క్రైమ్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయి ఈ మధ్యకాలంలోని. పెళ్ళేసుకుంది కదా, నా కూతురే కదా, నా అల్లుడు కదా అని ఏం ఉండదు. ఏంటంటే వాళ్ళ పరువులు వాళ్ళ పగలు ఉంటే చాలు, అంతే. అయితే చంపేసిందని తెలియగానే ఈ అమ్మాయి ఏంటంటే ఇంకేం తినకుండా ఈ అమ్మాయి కూడా చనిపోవడానికి అయితే ప్రయత్నించింది. కానీ తనకి ఏంటంటే ఇంకా లేదు, ఇలా నేను ఉండకూడదు అని అనుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కాల్ చేసింది, వాళ్ళ అమ్మగారి సహాయంతో కాల్ చేసి ఈ విషయం అంతా కూడా చెప్పింది. పోలీసుని తీసుకొచ్చారు అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా జరిగాయి. ఈలోగా మాఫీ చేయడానికి అయితే చూశారు, కానీ ఈ అమ్మాయి మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ వాళ్ళు ఉంటున్న దగ్గరికి అయితే వచ్చేసింది. అక్కడి నుంచి పోరాడింది అండ్ అలాగే సక్సెస్ఫుల్గా వాళ్ళ నాన్న ఆ పని చేసినందుకు వాళ్ళ నాన్నకి జైలు శిక్ష అయితే పడింది. సో ఇలాంటివి జరుగుతాయి. అందుకలో ఏంటంటే అబ్బాయి మంచోడు కాకపోవడం, లేదంటే అమ్మాయి మంచిదే కాకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. మరి కొన్ని దగ్గర ఏంటంటే ఇది మరి దరిద్రం అనమాట. అన్నిటికన్నాను ఏంటంటే అబ్బాయి అమ్మాయి బాగానే ఉన్నారు, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆనందంగా సంతోషంగా ఉండవలసిన టైంలోని ఇలాగా పేరెంట్స్ విడదీయడం అనేది చాలా పాపం. సో అది కూడా ఎంత క్రూరంగా ఆలోచిస్తారంటే మనుషులను చంపేంత వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది, బ్యాడ్ లక్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంక దేవుడే శిక్ష వేయాలి.
సమాజంలోని మనం ఎన్ని శిక్షలు వేసినా కూడాను దేవుడు మనసుకి తగిలే శిక్ష అయితే వేస్తూ ఉంటాడు. సో అది ఖచ్చితంగా జరుగుతుంది. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.